హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ సమ్మర్ హాలిడేస్ని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన లేడీస్కి ప్రపంచం కిచెనే కదా. సో కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్, సింక్ ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాల్సి ఉంటుందండి. లేకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్, సింక్ మరియు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. మేము సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేసి వస్తే మా కిచెన్లో ఉన్న బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు మా ఉప్పులు పప్పులు అన్నిటిని తిని బాగా ఎంజాయ్ చేశాయి. మా కిచెన్ ప్లాట్ఫామ్, సింక్, అలాగే గిన్నెల స్టాండ్ ఇవన్నీ తెల్లని చారలతోటి పేరుకుపోయి ఉన్నాయి. కిచెన్ విండో సైడ్ అయితే మట్టితో పేరుకుపోయింది. ఈ ట్యాప్ పైన తెల్లని చారలు, అలాగే బ్యాక్ సైడ్ త్రిప్పు పెట్టిపోయింది. ఫస్ట్ మనం స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్లో మనం సర్దుకున్న వస్తువులన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు పోసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి. మనం వాడేసిన ఏదైనా పేస్ట్ ఉంటుంది కదా, నేను ఇక్కడ కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను. అది కొద్దిగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇది బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న 4 బర్నర్లను తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నిటిని వేసుకోవాలి. ఇది మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా మెత్తగా ఉండే ఒక పొడి క్లాత్ తీసుకోండి. మనం తీసేసినవి ఉంటాయి కదా, చిన్నపిల్లల టీషర్ట్స్ కానీ ఏమైనా క్లాతులు ఉంటాయి కదా వాడనివి, అలాంటి క్లాత్ ఒకటి తీసుకొని ఈ స్టవ్ పైన 4 బర్నర్ల దగ్గర చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి. అలాగే నెమ్మదిగా స్టవ్ పై భాగాన్ని ఇలా లిఫ్ట్ చేసి దాని కింది భాగాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఈ క్లాత్ తోటి ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోక వచ్చిన డస్ట్ మొత్తం ఒక పేపర్ ప్లేట్లో కలెక్ట్ చేసుకుని డస్ట్బిన్లో వేసుకోవాలి. మనకి కామన్గా దోసపిండి మిగిలిపోతుంది కదా, ఆ దోసపిండి కొద్దిగా వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వాటర్ అనేది పోయకుండా ఈ దోసపిండిలో సర్ఫ్, బేకింగ్ సోడా బాగా కలిసిపోయే విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మన ఇంట్లో చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, ఏమైనా కప్పులు కానీ చిన్న చిన్న గిన్నెలు కానీ ఒక 4 తీసుకొని ఈ 4 బర్నర్ల పైన చూపిస్తున్న విధంగా ఇలా బోర్లించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా వీటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ 4 కప్స్ని ఇలా ఎందుకు బోర్లించానని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ హోల్స్ ఉంటాయి కదా బర్నర్స్ లోపల హోల్స్, ఆ హోల్స్లోకి ఈ పేస్ట్ కానీ మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేది పోకుండా ఉండడం కోసం అండి బోర్లించాము. ఇలా బోర్లించుకుంటే మనకి స్టవ్ అనేది తరచూ రిపేర్ రాకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ ఫ్లోయింగ్ అనేది, అంటే మంట అనేది సక్రమంగా ఉంటుంది. స్టవ్ అనేది మనకి తరచూ రిపేర్ రాదు. ఇలా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలివేయాలి. మిగిలిన ఈ పేస్ట్ని ఇలా టైల్స్ భాగానికి కూడా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత ఒక మగ్గులోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక మూత కానీ ఒక టేబుల్ స్పూన్ డెటాల్ వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ నీటిని కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చేత్తోటి ఇలా స్క్రబ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి. మన కిచెన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే తప్పకుండా మనం ఈ టిప్స్ని పాటించాలి. టిప్ 1, కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ వంటివి రోజు నీళ్లు, డిటర్జెంట్ తోటి శుభ్రం చేసుకోవాలి. టిప్ 2, ఆహారం వండిన ప్రతిసారి ప్లాట్ఫామ్, స్టవ్ శుభ్రంగా కడుక్కోవాలి. టిప్ 3, వంట కోసం వాడిన పాత్రలన్నీ ప్రతిసారి సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. టిప్ 4, కాయగూరలు కట్ చేసుకోవడానికి ఉపయోగించే చాపింగ్ బోర్డును, కత్తుల్ని వాడిన ప్రతిసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాయగూరలకు, నాన్ వెజ్కి వేర్వేరు కటింగ్ బోర్డులు, కత్తులు వాడడం చాలా మంచిదండి. ఈ స్టాండ్స్ పైన కొంచెం సర్ఫ్ నీళ్ళు చిలకరించుకొని, ఇక్కడ నేనైతే కొబ్బరి పీచు యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే స్క్రబ్బర్ అయినా యూస్ చేయొచ్చు. కెమికల్స్ యూస్ చేయకుండా ఇలా న్యాచురల్ థింగ్స్ని యూస్ చేయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇలా న్యాచురల్గా ఉండడం నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీలో ఎంతమందికి న్యాచురల్గా ఉండడం అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కొబ్బరి పీచు తోటి ఈ 4 బర్నర్లని అలాగే 4 స్టాండ్లని క్లీన్ చేసుకొని వాటర్ అనేది పోయకుండా పక్కన పెట్టుకోవాలి. అదే సర్ఫ్ వాటర్లో ఇప్పుడు కొబ్బరి పీచుని ఇలా ముంచి కొద్ది కొద్దిగా
ఈ స్టవ్ పైన స్క్రబ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం దోసపిండి పేస్ట్ని అప్లై చేసాం కదా, అది బాగా డ్రై అయిపోతుంది. సో కొద్దిగా సర్ఫ్ వాటర్లో ఇలా ముంచి చూపిస్తున్న విధంగా కొద్దిగా ఇలా స్క్రబ్ చేసుకోవాలి కొబ్బరి పీచు తోటి. ఈ స్టవ్ పైన కొబ్బరి పీచు తోటి ఇలా స్క్రబ్ చేస్తే స్క్రాచెస్ అనేవి ఏమి పడవండి. స్టవ్ పైన ఇలాంటి సెన్సిటివ్ భాగాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు నార్మల్ స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బర్ కానీ వాడకూడదు. అలా వాడడం వల్ల స్క్రాచెస్ పడిపోయి స్టవ్ పై భాగం అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకోసం 5th టిప్ అండి. ఎక్కడైతే కాయగూరలు కట్ చేసామో పని పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. లేదంటే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. స్టవ్ పై భాగాన్ని స్క్రబ్ చేసుకున్న తర్వాత నిదానంగా స్టవ్ని ఇలా చేత్తో పట్టుకొని కింది భాగాన్ని కూడా కొబ్బరి పీచుతోటి ఇలా స్క్రబ్ చేసుకొని మళ్ళీ నిదానంగా కింద పెట్టుకోవాలి. 4 బర్నర్స్ని యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. ఎందుకంటే గ్లాస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఒక్క మిస్టేక్ చేసినా కానీ దాని పై భాగం పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టవ్ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ని ఉపయోగించవచ్చు. తరచు వాడే రిఫ్రిజిరేటర్, ఓవెన్ వంటి వస్తువుల్ని వారానికి ఒకసారి క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి. కిచెన్ అంటే డైనింగ్ టేబుల్ కూడా వస్తుందండి. డైనింగ్ టేబుల్ని ఉపయోగించిన ప్రతిసారి క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి. లేదంటే ఆహారపు అవశేషాలు దానిపైన ఉండిపోయి వాతావరణంలోని క్రిముల్ని త్వరగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ కడిగిన తర్వాత సింక్ లేదా ఆ ప్లేస్ని సోప్ వాటర్తో ఒకసారి, ఆపై క్రిమి సంహారక ద్రావణంతో మరొకసారి శుభ్రం చేసుకుంటే అటు దుర్వాసన రాకుండా ఉంటుంది, ఇటు ఆ ప్లేస్లో వైరస్, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే పని పూర్తయ్యాక చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇతర వస్తువుల్ని తాకాలన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వంట కోసం మనం ఉపయోగించిన పాత్రలు, గిన్నెలు వంటివి సింకులో పడేసి ఏ సాయంత్రమో లేదంటే మర్నాడు ఉదయమో కడిగేసుకుంటాం. కానీ అలాంటి పాత్రల్లో ఉండే వ్యర్థాలు, జిడ్డుతనం, తేమ కారణంగా వాటి వాడకం పూర్తయిన 2 గంటల తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి 2 గంటల్లోపే వాటిని కడిగేసుకోవడం ఉత్తమం. ఆరేంత వరకు ఇలా ఎప్పటికప్పుడు పాత్రల్ని శుభ్రం చేసుకోవడం వల్ల శ్రమ తగ్గుతుంది, ఆరోగ్యంగానూ ఉండవచ్చు. అలాగే ఈ పాత్రల్ని పూర్తిగా ఆరబెట్టుకోవడం కూడా ముఖ్యమే. మనకి ఇంట్లో ఎక్కువగా వేడిగా ఉండే గది ఏదంటే కిచెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వంట చేసే క్రమంలో వేడి, పొగ వెలువడడం మనకు తెలిసిందే. అయితే వీటిని బయటికి పంపించి ఆ గదిని చల్లగా ఉంచేందుకు కిచెన్ చిమ్నీ ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది మనకి. దాన్ని కూడా కనీసం 2 వారాలకు ఒకసారైనా శుభ్రం చేయాలి. చిమ్నీని శుభ్రం చేయడం కోసం ముందుగా చిమ్నీ నుంచి ఫిల్టర్లను వేడి చేసి వాటిపై డిష్ వాష్ లిక్విడ్ను అప్లై చేయాలి. ఆపై ఒక బకెట్లో మరిగే నీళ్లు పోసి అందులో ఫిల్టర్లను వేసి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు స్క్రబ్బర్ తోటి రుద్దితే ఫిల్టర్లకు అంటుకున్న జిడ్డు అంతా వదిలిపోతుంది. ఇది కష్టం అనిపిస్తే మరొక చిట్కాను మీకు చెప్తాను. ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసి అందులో చిమ్నీ ఫిల్టర్లను వేసి అరగంట పాటు మరిగించాలి. ఆపై వాటిని బయటికి తీసి శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కూడా వాటికున్న జిడ్డుతనాన్ని సులభంగా తొలగించవచ్చు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న బర్నర్స్ అలాగే స్టాండ్స్ని ఒకదాని తర్వాత ఒకటి వాటి ప్లేస్లో చూపిస్తున్న విధంగా సర్ది పెట్టుకుంటే మనకి ఎప్పటిలాగానే మన కిచెన్ శుభ్రంగా కనిపిస్తుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. నేను ఈ స్టవ్ బర్నర్స్ని నార్మల్ వేలో క్లీన్ చేసి చూపించానండి. అదే ఇన్డెప్త్ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. దాన్ని ఐకార్డ్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం వంట చేస్తున్నప్పుడు నూనె మరకలు కానీ, దుమ్ము ధూళి స్విచ్ బోర్డులకు అంటుకుంటూ ఉంటుంది కదా, అలాంటప్పుడు స్విచ్ బోర్డ్ని పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకొని ఒక గిన్నెలో కొద్ది కొబ్బరి నూనె తీసుకొని టిష్యూ పేపర్ని కొబ్బరి నూనెలో ముంచి ఇలా ఒకసారి తుడుచుకున్నామంటే స్విచ్ బోర్డ్ అనేది ఎప్పట్లాగే తెల్లగా కనిపిస్తుంది. మనం వంట చేసుకున్న తర్వాత గిన్నెల్ని వెంటనే శుభ్రం చేసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడానికి, కూరగాయలు కడగడానికి, చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇలా ప్రతి చిన్న పనికి మనం ఉపయోగించేది సింకే కదా. ఈ సింక్ని ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా మెయింటైన్ చేయాలో ఒక వీడియో చేశాను. అది ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. మనం ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా శుభ్రం చేసుకోబోయే ముందు పవర్ ఆఫ్ చేసుకొని
ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న డ్రావర్స్ బాస్కెట్ని మొత్తం నార్మల్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని నార్మల్గా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను, ఐకార్డ్స్లో వదిలేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే నా టిప్స్ నచ్చాయో లేదో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.